హాయ్ అండి, నేను సునీతని. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ బాగున్నారా? నేను సునీతని, నేనేనండి. సునీత కుకింగ్. హాయ్, మీరు బాగున్నారా? నా వీడియో అందరూ చూస్తున్నారు. లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. హాయ్ హాయ్ అండి. ఈరోజు కర్రీ సొరకాయ పప్పు వండుకుందామండి. ఇదిగో సొరకాయ పప్పు, రోజు కర్రీ సొరకాయ పప్పు వండుకుందామండి. టమాటీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుని ఈరోజు వంట చేసుకుందాము. పప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి కుక్కర్లోను. అదిగో అరగంట ముందు నానబెట్టేసుకుని ఉంచుకున్నాను. అదిగో సొరకాయ అండి. సొరకాయ మొత్తం వేయకూడదు, సగమే వేసుకుందాము. సగం సగం కట్ చేసుకుని ఇక టమాటీలు అండి, 4 టమాటీలు, ఒక ఉల్లిపాయ, అదిగో సగం, అదిగో ఒక సగం వేసుకుందామండి. హాఫ్ వేసుకుందాం, హాఫ్ పక్కన పెట్టుకుందాము. అదిగోండి హాఫ్ తీసేస్తున్నాను, ఎక్కువైపోతుంది పప్పులోకి. మనం పప్పుని బట్టి ప్రాసెస్ చేసుకోవాలి. అదిగోండి కుక్కర్లో తొందరగా అయిపోతుంది. కుక్కర్లో ఎప్పుడైనా సరే పప్పు కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అవుతుంది. అదే గ్యాస్ మీద పెట్టుకుంటే తొందరగా ఉడకదండి, గట్టిగా ఉంటుంది, ఎక్కువ టైం పడుతుంది. ఇదిగో చూడండి, ఒక అరగంట నానబెట్టుకోవాలి. అరగంట నానబెట్టుకుంటే పప్పు కొంచెం మెత్తమడి చక్కగా గ్రేవీ అవుతుందండి. ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగో లేతకుందండి సొరకాయ, టమాటీలు చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పప్పు నానిపోయింది. ఎక్కువ వాటర్ కూడా వేసుకోకూడదు, సొరకాయలో ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ ఎక్కువ వేయకూడదు. అదిగోండి పప్పు నానిపోయింది బాగాను. ఇందులో ప్రాసెస్ వేసుకుందాము. ఇదిగోండి సొరకాయలో వాటర్ ఉంటుంది ఆల్రెడీ, అందుకని కుక్కర్లో పప్పు ఎప్పుడైనా సరే పప్పు విజిల్ వచ్చేటప్పుడు పప్పు అది మనకి వేసుకున్న కారము, పసుపు అన్నీ పైకి వస్తాయండి. పైకి రావటం వల్ల అది అవి మొత్తం ప్రాసెస్ స్మెల్ అవన్నీ పోతాయండి. మనకి అలా రాకోకుండా కొంచెం వాటర్ తగ్గించుకోవాలి. పప్పులో వాటర్ తగ్గించుకొని మనం ఇదిగో సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్, పసుపు వేసుకుందాం. సాల్ట్ ఇదిగోండి స్పూన్ నేను వేసాను. మనం సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇదిగో పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని అదిగోండి పసుపు స్పూను సగం కొద్దిగా హాఫ్ వేసాను. కారం కూడా వేసుకుందామండి. 2 స్పూన్లు కారం వేసేస్తున్నాను నేను. ఒక స్పూన్ వేసాను అంటే స్పూను అదిగోండి 2 స్పూన్లు వేసేసాను నేను కారం. 2 స్పూన్లు కారం, ఒక స్పూన్నర పసుపు. మనకే సాల్ట్ తర్వాత చూసుకుందామండి. అంటే మనకి సొరకాయలు ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు, సొరకాయని పట్టేసి ఎక్కువ ఉప్పు బాగోదు, అసలు బాగోదు. ఉప్పు ఎక్కువ అవుతే అసలు బాగోదండి, టేస్ట్ బాగోదు. టమాటీలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ, ఉల్లిపాయ ప్రాసెస్ అంతా మనము కుక్కర్లో పెట్టేసుకోవాలి. కుక్కర్లో వేసేసుకోవాలండి, పప్పులో వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ కారము, పసుపు, సాల్ట్ వేసేసాం కదా, వాటిల్లో ఇవి కూడా వేసేసుకోవాలి. అదిగోండి అలాగ ఒకసారి కలుపుకోవాలి. స్పూన్తో పప్పు అది కిందకి పైకి వచ్చేలా కలుపుకోవాలి. అదిగోండి అలాగా మనం అన్నీ కరెక్ట్గా పట్టుకోవాలి. వాటర్ చూడండి అలాగ ఉండాలి, వాటర్ అలాగ ఉండాలి. ఇదిగోండి మొత్తం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఆ పైన వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని ఇదిగోండి కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం. విజిల్ చూసుకోండి ఎలాగుందో ఏంటి అన్నది ఒకసారి చూసేసుకుని అప్పుడు మూత పెట్టుకోవాలి. అదిగో స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకుందాము. పెట్టుకొని విజిలు అంటే మంట ఎక్కువ పెట్టేసుకోకూడదు, కొంచెం తగ్గించుకోవాలి. ఇదిగోండి 5 విజిల్ రావాలి. 5 అంటే 5 విజిల్ వచ్చిందంటే మనకి ప్రాసెస్ అయిపోవచ్చు. రైస్ అయితే 2, 3 ఎక్కువ, 2 అయితే సరిపోతుంది రైస్కి అయితే. ఇది పప్పు కదా, 5, 6 విజిల్ రావాలి. లైట్గా తగ్గించుకుందాం, ఎందుకంటే కారం అయ్యి పొంగిపోతే బాగోదండి. ఇది కుక్కర్ పైకి వచ్చేస్తుంది కారం అంతాను. కారము, పసుపు మనం వేసుకున్న లోపల ప్రాసెస్ అంతా పైకి, ఇదంతా కుక్కర్ పైన అయిపోతుంది. అందుకని కొంచెం మంట తగ్గించుకుందాం. హాయ్ అండి. పప్పు అయిపోతుంది. 5 విజిల్ అయిన తర్వాత మనం అయిపోయినట్టే పప్పు. లైక్ కొట్టండి, మర్చిపోవద్దు, లైక్ కొట్టండి. అదిగోండి చూడండి
ఒకసారి అదిగో పప్పు చూడండి మెత్తగా అయిపోయింది. అలా ఉండాలి. అసలే పప్పు చాలా మెత్తగా ఉడికిపోతుంది లోపల. కుక్కర్లో పెట్టాం కదా, అదిగో చూడండి చాలా మెత్తగా అయిపోయింది. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. ఒకసారి అదిగో చూడండి గుర్తుపెట్టుకుని రుబ్బుకొని, అదిగోండి సాల్ట్ నాకు సరిపోలేదు, సాల్ట్ వేసుకున్నాను లైట్గాను. ముందు ఎక్కువ వేసుకోకూడదు సాల్ట్, తర్వాత చూసుకుని వేసుకోవాలి. అదిగో గిన్నె పెట్టుకున్నానండి తాలింపుకి. మనకు తాలింపుకి ఇగోండి పోపులు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. మీకు తెలిసిందే కదండి పప్పులు వేసిన ప్రాసెసే. ఇది తొందరగా అయిపోతుంది మనకి. ఇలా కుక్కర్లో పెట్టుకునేది తొందరగా అవుతుంది. చూడండి చాలా బాగా వచ్చింది. అదే మామూలుగా గిన్నెలో బయట పెట్టుకుంటే చాలా టైం పడుతుందండి, వేస్ట్ అయిపోతుంది, టైం అంతా ఎక్కువ పడుతుంది. ఇలాగా తొందరగా పప్పు మట్టికి నానాలండి. నానుకోకుండా పెట్టుకుంటే టేస్ట్ ఎలాగైనా కొంచెం తగ్గుతుంది పప్పులోను. అదిగోండి తాలింపు అయిపోయింది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుంది. అబ్బా స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేసుకోండి. రైస్లో వేసుకుని పప్పు. అదిగో చూడండి. లైక్ కొట్టండి, చూసిన వాళ్ళు లైక్ కొడతలేదు, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు చూస్తున్నారు లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చాలా పప్పు బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. అదిగో చూడండి స్మెల్ చాలా బాగా వస్తుంది. తొందరగా అయిపోతుంది. ఈజీ ప్రాసెస్ ఇది, ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఇది. పప్పు సొరకాయ అదిగోండి చాలా బాగుంటుంది వాసన. అబ్బా స్మెల్ చాలా బాగుంది. ఓకే ఉంటానండి. మీరు లైక్ చేయండి, మర్చిపోకండి. లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ కొట్టండి. మీకు ఇంకా ఏమైనా వంటలు కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. పప్పు